మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నానండి. గత 3 రోజుల కింద ఈ క్రిస్టియన్ భూముల గురించి ఆరోపణ జరిగింది. ప్రత్యేకంగా నా పేరు ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డి అన్యక్రాంతం చేసుకుంటూ ఈ భూములని ఆక్రమిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఒక వీడియో తీయడం జరిగింది. సో దీని గురించి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దీని గురించి వివరించడానికి కోసం మేము డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి మీ ముందు ఇవాళ చెప్పడానికి నిర్ణయించుకోవడం జరిగిందండి. దీని విషయంలో 3 విభాగంలా చెప్తాను. ఒకటేమో ప్రాపర్టీ, అసలు జనగాం ప్రాపర్టీ, క్రిస్టియన్ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది ఏంటిది అనే దాని విషయంలో. రెండవది ఈ భూమి మీద కేసులు ఏమైతే ఎన్ని ఉన్నాయో ఏం కేసుల గురించి వివరణ చెప్తాను. ఇక మూడో విషయం వచ్చేసి మనుషుల యొక్క నా మీద ఆరోపణలు చేసిన మనుషుల యొక్క వివరాల గురించి కూడా దీంట్లో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ క్రిస్టియన్ భూములు ఎలా వచ్చాయనంటే 1903 1903లో రూథర్డ్ ఫోర్డ్ అండ్ గుండ్రు అనే వ్యక్తులు, 2 అమెరికా వ్యక్తులు ఇలా జనగాంకి వచ్చి 60 ఎకరాల 31 గుంట కొనడం జరిగింది. 61 ఎకరాల 31 గుంట 1903లో వీళ్ళు ఇక్కడ జనగాం ప్రాంతానికి వచ్చి కొనుక్కోవడం జరిగింది. ఇది 1912 వరకు ఒక అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ భూములన్నీ అమెరికా బ్యాప్టిస్ట్ సంస్థకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో 1972లో ఒక ఫెమా యాక్ట్ అనేది ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో ఈ ఫెమా యాక్ట్ ద్వారా భూములన్నీ ఇక్కడ ఇండియాలో ఆక్రమిస్తున్నాడు, గోడలు పల్లగొట్టి అని చెప్పాడు. తను కూడా ఇప్పుడు 88 సర్వే నెంబర్లో నివాసిస్తున్నాడు. తను కూడా 2001లో ఏదైతే పిఏబిసి కంపెనీ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చిందో, మరి అన్యక్రాంతాలు చేస్తున్నట్టయితే తను కూడా అన్యక్రాంతం చేసినట్టే. ఎందుకనంటే ఎప్పుడైతే కంటెంప్ట్ అనేది వచ్చిన తర్వాతనే ఈ పిఏబిసి క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చింది. అది 2000 ఆర్డర్ వచ్చింది కంటెంప్ట్ అనేది. ఈ క్రిస్టియన్ వెల్ఫేర్ కూడా 2001లో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 2001 నుంచి వెళ్ళి ఈ జాన్ తను 2004లో ప్రాపర్టీ విక్రమించి తాను ఇప్పుడు నివాసం అదే ఇంట్లో ఇక్కడ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మాకు చెందకపోతే అతనికి కూడా ఆ కంటెంప్ట్ మాకు ఉన్నట్టయితే ఆయనకు కూడా ఉన్నట్టే. అట్లా ఆయనకే కాదు, ఇక్కడ ఉన్న 88 సర్వే నెంబర్ 89 సర్వే నెంబర్లో నివసిస్తున్న దాదాపు ఒక 8 నుంచి 9 ఎకరాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. అది మాకు వర్తించకపోతే, కానీ మేము కూడా ఎక్కడ కూడా అన్యక్రాంతం చేయలేదు. మేము ఒక లీగల్ ద్వారా అఫీషియల్గానే తీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో విషయం వస్తే బక్క ప్రవీణ్ గురించి చెప్తే, బక్క ప్రవీణ్ ఒక మాతో అసలు ఈ మూల కారణం బక్క ప్రవీణే. ఎందుకంటే ఈ యొక్క సొసైటీ యొక్క భూములు ఉన్నట్టుగా కానీ ఏమి కానీ మాకు తెలియదు. పనే ఈ కావలికి తీసుకుపోవడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మేమన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ చూసుకున్నాము. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతనే మేము మూవ్ అయినాం. ఎవిడెన్స్ ద్వారా తర్వాతనే మేము మూవ్ అయ్యడం జరిగింది. అవన్నీ కూడా కాకపోతే ఒక కంటెంప్ట్ ఉన్నది తెలియదు. ఆ కంటెంప్ట్ కూడా ఇవాళ తీర్పు మంచిగా ఇవ్వడం జరిగింది. రెండవది, బక్క ప్రవీణ్ అన్నట్టు ఆయన మేము సీల్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్లో ఆయన ఒక విట్నెస్గా ఉండిపోయాడు. డాక్యుమెంట్స్లో 89 ఇది స్కూల్ ప్రాపర్టీ అంటున్నాడు, 89 ఇది అన్యక్రాంతాలు చేస్తున్నాడు అంటున్నాడు. తర్వాత ఆయన డబ్బులు తీసుకున్న రిసిప్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఆయన సంతకాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఇది నేను ఏదో మీకు జిరాక్స్ ఇస్తే కాదు, మీరు కూడా సర్టిఫైడ్ కాపీ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో తీసుకుంటే తన ఫోటో కూడా ఉంటుంది ఇది సేల్ ట్రాన్సాక్షన్స్లో. సో ఆయన ఫోటో ఉంటుంది, ఆయన విట్నెస్ సంతకాలు కూడా పెట్టి ఉంటున్నాడు. సో ప్రతి డాక్యుమెంట్లో ఆయన సంతకం ఉంటుంది విట్నెస్గా, ఎవిడెన్స్ ప్రూఫ్గా. సో ఆయన ఇది అన్నీ కూడా సర్వే నెంబర్ 88, 89 నిన్న ఆయన చెప్పడం ఏమంటే ఇది స్కూల్ ప్రాపర్టీ అనేకాంతంగా చేస్తున్నారు. ఆయన తీసుకున్న రిసిప్ట్స్ కూడా రీసెంట్గా OS 112 అని ఆ కేసులో ఉన్నాడు. ఆయన ఒక ఇంప్లీడ్ అయ్యాడు. తర్వాత ఆయన వాదనలు క్రాస్ ఎగ్జామిన్లో అడిగినప్పుడు నీకేమున్నాయి, ఏం డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయా, ఏం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది, అది నీది అనేది, ప్రాపర్టీ అనేది నీది అనేది అడ్వకేట్ అడిగితే తెల్లారి నుంచి రాలేదు. సో ఈవెన్ అడ్వకేట్ జడ్జి కూడా అది క్లోజ్ చేయడం జరిగింది ఆ కేసులో. రీసెంట్గా ఎప్పుడో కాదు, అది
మొన్న నవంబర్ 13th రోజు కోర్టు తీర్పు ఇచ్చిందని ఏమి ఎవిడెన్స్ చూపించట్లేడు కాబట్టి ఇది ఎక్స్ పార్టీ ఆయన ఎవిడెన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అట్లా సో ప్రతి విషయంలో ఆయన తీసుకున్న డబ్బులు తీసుకున్న రిసిప్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. నేను అది ఒక ఛాలెంజ్ మీ మీడియా ముందు ద్వారా ఆయనకి వేస్తున్నాను. ఆయన సేవాభావంగా ఉండుంటే మేము ఇచ్చిన డబ్బులతోటి ఒక చర్చో లేకపోతే ఒక సేవా సంస్థ హాస్పిటల్లో నేను తీసుకురావడం జరిగింది. ఈ భూములు స్కూల్కి విద్యకి వైద్యం అని చెప్పి అన్నాడు. మేము ఇచ్చిన డబ్బులతోటి ఏ ఒక్క విద్య కానీ వైద్యం కానీ ఏదైనా చేసినట్టు నిలిపియండి. నేను ఛాలెంజ్ చేస్తాను. మా డబ్బులతోటి ఆయన ఇల్లు కట్టడం మీరు డాక్యుమెంట్ తీయండి. మేము ఇచ్చిన డబ్బులు మేము ఎవిడెన్స్ చూపిస్తాం. ఇచ్చిన వారానికి 10 రోజులకు ఆయన సేల్ డీడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆయన ఇల్లు కట్టుకున్న ఆయన సొంత లాభం కోసమే ఆయన పనిచేస్తున్నాడు తప్ప సేవ లేదు, దృక్పథం ఆయనకి ఎటువంటి ఇది లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాం మీ అందరి ముందు ఈ మీడియా ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మేము ఇచ్చిన ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ద్వారా ఆయన ఇల్లు డాక్యుమెంట్ దిద్దాం. ఆయన ఇల్లు కొన్నాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడా లేదా అనేది మీకు నిర్ధారణగా అదొక ఎగ్జాంపుల్ చాలండి. ఆయన సేవ చేస్తున్నాడా లేకపోతే సేవ దృక్పథంతో పనిచేస్తున్నాడా అనేది మీకు